నమస్తే, వెల్కమ్ టు ఈ6 టీవీ. అహ్మదాబాద్లో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది మొత్తం చనిపోగా కేవలం విశ్వాస్ కుమార్ అనే బ్రిటిష్ పౌరుడు మాత్రమే ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్లోని ఆయన కూర్చున్న నంబర్ 11A సీటు అత్యవసర ద్వారాలు ఒకదానికి దగ్గరలో ఉండటం ప్రమాదం నుంచి బయటపడటానికి దోహదపడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ నెంబర్ సీట్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. 20 ఏళ్ల క్రితం ఇదే విధంగా జరిగిన ఓ విమాన ప్రమాదంలోనూ 11A సీట్లో కూర్చున్న వ్యక్తి సురక్షితంగా బయటపడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 11A సీట్లో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు వచ్చిన వార్తలు చూసి తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని థాయ్ నటుడు, గాయకుడు రూవాంగ్ సాక్ లాయ్చుక్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఎందుకంటే దాదాపు 27 ఏళ్ల క్రితం డిసెంబర్ 11, 1998న థాయ్ ఎయిర్వేస్ విమానం TG261 దక్షిణ థాయిలాండ్లో దిగడానికి ప్రయత్నిస్తుండగా కూలిపోవడంతో అందులోని 146 మంది ప్రయాణికుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అందులో 45 మంది మాత్రమే గాయాలతో బయటపడగా ఆ సమయంలో 11A సీట్లో కూర్చున్న తాను మాత్రం ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. మళ్ళీ ఇప్పుడు అలాగే జరిగేసరికి తాను షాక్ అయ్యానని తెలిపారు. ఆ విమాన ప్రమాదం తనకు పునర్జన్మ అని రువాంగ్ సాక్ తెలిపారు. అయితే కొన్ని రోజుల పాటు ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోయానన్నారు. భయంతో 10 ఏళ్ల పాటు తాను విమానంలో ప్రయాణించలేదని గుర్తు చేసుకున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విమానంలోని సీట్ నెంబర్ 11A సీటుపై నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆ సీటులో కూర్చుంటే ప్రమాద సమయాల్లో సురక్షితంగా బయటపడవచ్చని సూచిస్తున్న పలువురు నిపుణుల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.